హాలీవుడ్డే కాకుండా వేరే ఇండస్ట్రీలో ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కొరియన్ థ్రిల్లర్స్. మనకు అన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ అంతగా నచ్చవు, ఎందుకంటే వాళ్ళ మూవీస్ లో కొన్ని సబ్టల్ గా ఉంటాయి. మనకి యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్ని కలిపి ఉంటేనే సినిమా. కొరియన్ మూవీస్ లో అలాంటివి చాలా ఉన్నాయి. మనలాగా వాళ్ళు కూడా ఎమోషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ మూవీస్ మీకు నచ్చుతాయన్న నమ్మకంతో సజెస్ట్ చేస్తున్నాము. పారాసైట్ కోవిడ్ టైంలో చాలా పాపులర్ అయిన సినిమా ఇది. ఈ మూవీ ఎందుకు చూడాలని నన్ను అడిగితే ఒకటే చెప్తా, ఆస్కార్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చిన మూవీ ఇది. బాంగ్ జూన్ హో సోషల్ డిఫరెన్స్ ని చాలా బాగా చూపిస్తారు. ఈ మూవీలో కూడా అలానే రిచ్ కి పూర్ కి మధ్యలో డిఫరెన్స్ చూపించిన వే కూడా చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ చాలా పూర్, కష్టంగా బడ్జెట్ లో బ్రతుకుతుంటారు. సో ఒక రిచ్ ఫ్యామిలీకి 1 by 1 సర్వెంట్స్ లాగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఓల్డ్ బాయ్ ఈ సినిమాతోని మేము కూడా క్రియేటివ్ గా తీయగలమని ప్రూవ్ చేసుకున్నారు కొరియన్ డైరెక్టర్ పార్క్ చాన్ వుక్. మన ఇండియన్స్ కి స్టోరీలో ట్విస్ట్లు గెస్ట్ చేయడం అలవాటు, కానీ మనం గెస్ట్ చేసింది జరగకపోతే అప్పుడు మనకి ఆ సినిమా బాగా తీసిండు కదా అనిపిస్తుంది. హీరో ఒక ఆర్డినరీ మ్యాన్ కిడ్నాప్ అవుతాడు. 15 years తర్వాత రిలీజ్ చేస్తారు. 5 days ఉంటాయి అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కనుక్కోవడానికి. ప్లాట్ చూస్తే సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ ట్విస్ట్ చాలా బాగుంటాయి. యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుంది. అబోవ్ 18 ఉంటేనే చూడండి అని మా మనవి. మెమరీస్ ఆఫ్ మర్డర్ మూవీ అంతా అయిపోయాక కూడా కొన్ని సీన్స్ గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతాం. ఈ మూవీ కూడా అలాంటిదే. 1986 లో కొంతమంది అమ్మాయిల్ని ఒక అన్నోన్ పర్సన్ రేప్ చేసి చంపేస్తాడు. 2 డిటెక్టివ్స్ ఆ పర్సన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత జరిగిన స్టోరీయే ఈ మూవీ. బెస్ట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ హంటింగ్ సౌండ్స్ అండ్ సినిమాటోగ్రఫీతోని మంచి మూడ్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. చేజర్ ఈ సినిమా చూసాక భయం వేస్తుంది, నిజంగా సీరియల్ కిల్లర్ ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారా అని. ఎందుకంటే ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి తీసింది. ఈ స్టోరీ ఒక డిస్గ్యూస్ పోలీస్ ఆఫీసర్ హూ రన్స్ సమ్ గ్రూప్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. అందులో నుంచి ఒక అమ్మాయి మిస్ అవుతుంది. అప్పటి నుంచి చేజ్ స్టార్ట్ అవుతుంది. అసలు అంతా ఏముంది అందులో అనుకుంటారు, కానీ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఫాస్ట్ గా సీన్ తర్వాత సీన్ వచ్చేస్తాయి, ఎక్కడా స్లో అనిపించదు. ఓల్డ్ బాయ్ లాగే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది ఈ మూవీ. ఐ సా ద డెవిల్ ఈ సీరియల్ కిల్లర్ జనరల్లో థ్రిల్లర్ అన్ని బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా. ఈ మూవీ ప్లాట్ చూస్తే స్పాయిలర్ అయిపోతుంది. బేసిక్ గా ఇందులో కిల్లర్ మనకు ముందే తెలిసిపోతుంది. హీరో విలన్ ని డిఫెక్ట్ కూడా చేస్తాడు. ట్విస్ట్లు తక్కువే, కానీ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ చాలా ఉంటాయి. ఇదే సినిమాని హిందీలో ఏక్ విలన్ గా రీమేక్ చేశారు. మదర్స్ వాళ్ళ పిల్లల్ని సేవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అది ఆ రిలేషన్షిప్ కి ఉండే వాల్యూ. ఒక అబ్బాయి మీద మర్డర్ కేసు వేసి అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళ మదర్ మాత్రం తను ఆ మర్డర్ చేసే ఛాన్సే లేదని నమ్ముతుంది. ఒరిజినల్ మర్డర్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని సీన్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మ్యాన్ ఫ్రమ్ నోవేర్ హీరో ఒక స్పెషల్ ఏజెంట్. తన లైఫ్ లో చాలా కోల్పోయి ఉంటాడు. తనకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్, ఒక చిన్న పాప. ఆ పాప వాళ్ళ మదర్ డ్రగ్స్ అమ్ముతుంది. అక్కడ ఒక ఇష్యూ అవడం వల్ల ఆ పాపని కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు హీరో ఎలా అయినా ఆ అమ్మాయిని సేవ్ చేయాలి. చేశాడా లేదా అనేది స్టోరీ. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా స్టైలిష్ గా ఉంటాయి. హిందీలో రాకీ హ్యాండ్సమ్ అని రీమేక్ చేశారు, కానీ ఐ రికమెండ్ టు వాచ్ మ్యాన్ ఫ్రమ్ నోవేర్ ఓన్లీ. జాయింట్ సెక్యూరిటీ ఏరియా నార్త్ అండ్ సౌత్ కొరియన్ మధ్యలో ఉండే ఏరియాని జాయింట్ సెక్యూరిటీ ఏరియా అంటారు. ఆ బోర్డర్ మధ్యలో జరిగిన 2 ఏజెంట్స్ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఒక ఏజెంట్. ఆ ప్రాసెస్ లో ఏమైంది అనేది సినిమా. ఏ బిట్టర్ స్వీట్ లైఫ్ హీరో ఒక క్రిమినల్ బాస్ దగ్గర వర్క్ చేస్తాడు. ఆ బాస్ హీరోకి ఒక టాస్క్ ఇస్తాడు, అది హీరో చేయనంటాడు. ఆ క్రిమినల్ చేయకుండా చంపేస్తాడని తెలిసినా చేయనంటాడు. అసలు ఆ టాస్క్ ఏంది అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాలి. స్టోరీ ప్రిడిక్టబుల్ ఉన్నా కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. హీరో ఆ షూట్, BMW యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉంటాయి మావా. ఫర్గెటెన్ తన అన్నని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారనేది తెలుసుకోవాలనుకుంటే ఒక తమ్ముడు ఆ ప్రాసెస్ లో ఏం చేశాడు. వాళ్ళ అన్న కిడ్నాప్ అయిన తర్వాత 19 days కి ఇంటికి వస్తాడు. వచ్చినాకంతా కొత్తగా బిహేవ్ చేస్తాడు. ఎందుకు ఏంది అనేది అంతా సినిమాలో చూపిస్తారు. ఇంకా ఇలాంటి సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి, రెడీ చేస్తాం.